హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిరుధాన్యాలతో జావ తయారు చేసుకుందాం. జావకు కావాల్సిన పదార్థాలు: జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, సగ్గుబియ్యం, కొర్రలు, జీడిపప్పు, బాదం పప్పు. వీటన్నిటిని వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోండి. ఇట్లా వేయించుకున్నాక 10 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కాకుండా మనం బరగ్గా గ్రైండ్ చేసుకుంటూ ఉప్మా చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే జావలాగా తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. జావ తయారీ విధానం: నేను ఇక్కడ 2 పిల్లలకు సరిపడా జావ తయారు చేస్తున్నాను. 2 స్పూన్లు పిండి, బెల్లం, వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి బెల్లం కలిసేలా కలుపుకుందాం. చిటికెడు సాల్ట్. వాటర్ మరిగాక ఈ పిండిని కలుపుకుందాం. చిరుధాన్యాల జావ రెడీ అయింది.